నెక్స్ట్ సమ్, థర్డ్ సమ్, ఐడెంటిఫై ద న్యూమరికల్ కోఫిషియంట్స్ ఆఫ్ టర్మ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. న్యూమరికల్ కోఫిషియంట్స్ కనుక్కోమంటున్నాడు. టీ క్యూబ్ అదర్ దాన్ కాన్స్టెంట్స్ తప్పించి మిగతా వాటికి న్యూమరికల్ కోఫిషియంట్స్ కనుక్కోండి అని అంటున్నాడు. ఓకే, సొల్యూషన్ గివెన్ ఎక్స్ప్రెషన్ ఫస్ట్ది రండి. ఫస్ట్ 5 అవసరంలే, దిస్ ఇస్ కాన్స్టెంట్ కదా. టర్మ్ మైనస్ 3t². నెక్స్ట్ కోఫిషియంట్ of t² is equal to -3. క్లియర్? t² కు కోఫిషియంట్ -3. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ సెకండ్, వాట్ ఇస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? 1 + t + t² + t³. ఇక్కడ టర్మ్స్ కాన్స్టెంట్ వదిలేసి టర్మ్స్ అన్ని రాసుకోండి. ఏమేంటి టర్మ్స్? t ఒక టర్మ్, t² ఒక టర్మ్, t³ ఒక టర్మ్. ఇప్పుడు టీకి కోఫిషియంట్ ఎంత? 1. t² కి కోఫిషియంట్ ఎంత? 1. t³ కి కోఫిషియంట్ ఎంత? 1. కోఫిషియంట్ ఆఫ్ t is equal to 1. కోఫిషియంట్ ఆఫ్ t² is equal to 1. ఇక్కడ ఏ న్యూమరికల్ కోఫిషియంట్ లేకపోతే 1. కోఫిషియంట్ ఆఫ్ t³ is equal to 1. అయిపోయింది. థర్డ్ సమ్, వాట్ ఇస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? x + 2xy + 3y. వీటి టర్మ్స్ రాయండి. ఎన్ని టర్మ్స్ ఉన్నాయమ్మా? 3 టర్మ్స్ ఉన్నాయి. x ఒక టర్మ్, 2xy ఒక టర్మ్ ప్లస్ 3y ఒక టర్మ్. కోఫిషియంట్ ఆఫ్ x ఎంత? 1. మరి కోఫిషియంట్ ఆఫ్ xy is equal to 2. మరి కోఫిషియంట్ ఆఫ్ y is equal to 3. సేమ్ అన్నీ అలాగే. వాట్ ఇస్ ద గివెన్ ఎక్స్ప్రెషన్? 4th, 100m + 1000n. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 2 టర్మ్స్ ఉన్నాయి. 100m ఒక టర్మ్, 1000n ఒక టర్మ్. ఆ కోఫిషియంట్ ఆఫ్ m is equal to 100 and coefficient of n is equal to 1000. Next, fifth, what is the given expression? -p² q² plus 7 pq. టర్మ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 టర్మ్స్. ఏమిటవి? -p² q² ఒక టర్మ్, 7 pq ఒక టర్మ్. కోఫిషియంట్స్ కోఫిషియంట్ ఆఫ్ -p² q² కి కోఫిషియంట్ -1. చూడండి, p² q² కి కోఫిషియంట్ ఏమీ లేదు కాబట్టి మైనస్ సింబల్ ఉంది, -1. కోఫిషియంట్ ఆఫ్ pq కోఫిషియంట్ ఎంత ఉందమ్మా? 7 ఉంది కదా ఇక్కడ. నెక్స్ట్ 6th సమ్,
Sixth sub same. 1.a plus 0.8b. 1.2a plus 0.8b. Terms. 1.2a ఒక టర్మ్, 0.8b ఒక టర్మ్. Coefficient of a is equal to 1.2. Coefficient of b is equal to 0.8. Next, seventh. What is the given expression? 3.14 into r square. టర్మ్ ఉన్నది ఇక్కడ ఒకటే టర్మ్. 3.14 r square ఇదంతా ఒకటే టర్మ్. కోఫిషియంట్ ఆఫ్ r square. కోఫిషియంట్ ఆఫ్ r square ఎంత ఉందమ్మా? కోఫిషియంట్ ఆఫ్ r square 3.14. నెక్స్ట్, ఎయిత్. What is the given here? Given expression 2 into L plus B. 2తో మల్టిప్లై చేస్తే 2 into L, 2L. 2 into B, 2B. ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ? టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు 2L ఒక టర్మ్, 2B ఒక టర్మ్. కోఫిషియంట్ ఆఫ్ 2L is equal to 2. Coefficient of L. Coefficient of L is equal to 2 and coefficient of B is equal to 2. L యొక్క coefficient 2, B యొక్క coefficient 2. And last and final sum. I will write here. Last and final sum. 9th. What is the given expression? Plus 0.01 y square. In how many terms here? 2 terms. 0.1 y one term, 0.01 y square one term. And coefficient of y is equal to 0.1. And coefficient of y square is equal to 0.01. Okay, Nama? These are the answers for the third question. కీవర్డ్స్ వస్తే మీకు ఇవన్నీ ఈజీగా చేయగలరు. కీవర్డ్స్లో మీకు టర్మ్ అంటే ఏంటి, కోఫిషియంట్ అంటే ఏంటి, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్ యూ మా.